ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మనం ద్వితీయోపదేశకాండం 24 అధ్యాయం వినబోతున్నాము. మొదటి 5 వచనాలు. ఒకడు ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకొనిన తరువాత ఆమె యందు మానభంగ సూచన, అసహ్యకరమైనది ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రిక రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయాలి. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకోవచ్చు. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రిక రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలగాని, ఆమెను పెళ్లి చేసుకొన్న పిమ్మట ఆ రెండో పురుషుడు చనిపోయిన ఎడలగాని, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను మరల పరిగ్రహించకూడదు, పెండ్లాడకూడదు. ఏలయనగా ఆమె తనను అపవిత్రపరచుకొన్నది. అది యెహోవా సన్నిధిలో హేయం. గనుక మీరు యెహోవా నుండి స్వాస్థ్యముగా పొందిన ఈ దేశానికి పాపము కలుగకుండా ఉండాలంటే మీరు అలా చేయకూడదు. ఒకడు కొత్తగా పెళ్లి చేసుకుని సేనలో చేరిపోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టాలి. ప్రియ శ్రోతలారా, విడాకులను గురించి చెప్పబడిన ఈ మాటలు విన్నారా? పాత నిబంధనలో దేవుడు విడాకులను అనుమతించాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 7 నుండి 9వ వచనం వరకు వారు యేసు ప్రభువును అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబు: మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడుటకు మోషే సెలవిచ్చాడు గాని ఆది నుండి అలాగు జరగలేదు. వ్యభిచారము నిమిత్తము తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడని, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెప్తున్నాను. చూచారా, యేసు ప్రభువు విడాకులకు అనుమతి ఇవ్వటం లేదు. వ్యభిచార కారణాన్ని బట్టి మాత్రమే విడాకులు ఇవ్వవలసి ఉంటుంది. అనగా వివాహ ప్రమాణాలకు విధేయులై భార్యభర్తలు జీవించాలి. 1 కొరింథీ 7వ అధ్యాయంలో కూడా ఇదే అంశం ప్రస్తావించబడింది. మోషే వారి హృదయ కాఠిన్యమును బట్టి విడాకులను సమ్మతించాడు. మానవుల హృదయాలు రానురాను కఠినమైపోతున్నాయి. అసలు విడాకులకు కారణం వారి హృదయ కాఠిన్యమే. దేవుడు కృపాకనికరములు గలవాడు. మన జీవితంలో కొన్నింటిని ఆయన తాత్కాలికంగా అనుమతించవచ్చు. అయితే ఈ విషయాన్ని గ్రహించి విశ్వాసులు అసలైన దేవుని చిత్తానికి తమ జీవితాలను మలుచుకోవాలి. విడాకుల విషయంలో తీర్పు చెప్పేటప్పుడు దైవసేవకులు సానుభూతిపూర్వకంగా సమస్యను అర్థం చేసుకోవాలి. వివాహ ప్రమాణాలు పరిశుద్ధమైనవి. ఎట్టి పరిస్థితిలోనైనా వాటిని నెరవేర్చి తీరాలి. యుద్ధంలో చేరేవాడు కొత్తగా పెళ్లి చేసుకున్నవాడై ఉండకూడదు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 6-7 వచనాలు. తిరగటినైనా తిరగటి మీది దిమ్మెనైనా తాకట్టు పెట్టకూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టు పెట్టినట్లే. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో ఒకణ్ణి దొంగతనం చేస్తూ ఉండగా పట్టుకుంటే ఆ దొంగ చావాల్సిందే. అలాగు చేస్తే ఆ చెడుతనాన్ని మీ మధ్య నుండి పరిహరించిన వారవుతారు. బానిసత్వాన్ని దేవుడు గర్హిస్తున్నాడు. 10వ వచనం నుండి అనేక విధములైన ఆజ్ఞలు ఇక్కడ ఇవ్వబడినాయి. కుష్ఠరోగ విషయము. ఈ యాజకులైన లేవీయులు ఏమి చెప్తారో అది విని జాగ్రత్త పడండి. మీరు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు త్రోవలో మీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకోండి. నీ పొరుగువారికి ఏదైనా అరువిస్తే తాకట్టు వస్తువు తీసుకోవడానికి అతని ఇంటిలోకి వెళ్ళకూడదు. నీవు బయట నిలవాలి. అతడు బయట ఉన్న నీ వద్దకు తాకట్టు వస్తువు తెస్తాడు. ఆ మనుష్యుడు పేదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. సూర్యుడు అస్తమించేలోగా అతని తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగించాలి. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీతి. నీ సహోదరులలోనే కాని
నీ దేశమందలి ఏ గ్రామమందైనా గాని పరదేశులలోనే కాని దీన దరిద్రుడైన బీద కూలివానిని బాధించకూడదు. ఏనాటి కూలి ఆనాడే ఇవ్వాలి. సూర్యుడు అస్తమించకముందే అది ఇవ్వాలి. అతడు బీదవాడు గనుక దానిమీదే ఆశ పెట్టుకొని ఉంటాడు. అప్పుడది నీకు పాపమవుతుంది. కుమారుల దోష శిక్షను బట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు. తండ్రుల దోష శిక్షను బట్టి కుమారులకు మరణశిక్షను విధించకూడదు. ఎవరి దోష శిక్షను బట్టి వారే మరణించాలి. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకోకూడదు. నీవు ఈజిప్టులో దాసుడవై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించి తెచ్చాడని జ్ఞాపకం చేసుకో. అందుచేత ఈ విధంగా ప్రవర్తించాలని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నీ పొలములో నీ పంట కోసేటప్పుడు ఒక పన మరచిపోయిన ఎడల అది తెచ్చుకోవడానికి నీవు తిరిగి వెళ్ళకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేసే పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించాలని, అది పరదేశులకు తండ్రిలేని వారికి విధవరాండ్రకు మాత్రమే ఉండాలని చెప్పాడు. నీ ఆలివ్ పండ్లను ఏరేటప్పుడు నీ వెనుక ఉన్న పరిగెను ఏరుకోకూడదు. అవి పరదేశులకు తండ్రిలేని వారికి విధవరాండ్రకు వదిలిపెట్టాలి. నీవు ద్రాక్ష పండ్లను కోసేటప్పుడు నీ వెనక ఉన్న పరిగెను ఏరుకోకూడదు. అది పరదేశులకు తండ్రిలేని వారికి విధవరాండ్రకు విడిచిపెట్టాలి. నీవు ఈజిప్టు దేశమందు దాసుడవై ఉండేవాడవని జ్ఞాపకం చేసుకో. అందుచేత ఈ కార్యం చెయ్యాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. సోదరీ సోదరులారా, దిక్కులేని వారికి దేవుడే దిక్కు, నిస్సహాయులకు దేవుడే సహాయం. దురదృష్టవంతులైన ప్రజలకు, దరిద్రులకు దేవుడు సదుపాయం చేశాడు. రూతు గ్రంథంలో ఈ విషయం విపులంగా వింటాము. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో వివాహమును గురించి, దారిద్ర్యమును గురించి ఎన్నో ధర్మశాస్త్రీయ సూచనలు చెప్పబడ్డాయి. ఒక స్త్రీ విడాకులు తీసుకొని మరొకరిని చేసుకుంటే ఆ రెండో భర్త విడాకులిచ్చినా లేదా అతడు చనిపోయినా ఆమెను మొదటి భర్త తిరిగి పెండ్లాడకూడదు. అసలు మొదటిసారి ఆమెకు భర్త ఎందుకు విడాకులిచ్చాడు? ఆమెలో ఏదో మానభంగ సూచన అతనికి కనపడింది. అది వ్యభిచారమా? ఒకవేళ అది వ్యభిచారమని రుజువైతే ఆమెను, ఆమెతో వ్యభిచరించిన వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి. ఈ విషయం ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22వ వచనంలో తేటగా చెప్పబడింది. అలాంటి సందర్భంలో విడాకుల ప్రసక్తే లేదు. శిక్ష విధించబడుతుంది. అది మరణశిక్ష మాత్రమే. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడినట్లు, మీలో అసహ్యమైనదేదీ కనపడకూడదు. అసహ్యమైనదేదో ఫలానిది అని చెప్పబడలేదు. దీనికి అర్థం ఒకటే. తన భార్య యందు అసహ్యకరమైనది ఏదైనా ఉంటే అప్పుడతడు పరిత్యజించవచ్చు. సోదరీ సోదరులారా, గమనించండి. ఈ అధ్యాయంలో ఒకసారి విడువబడిన స్త్రీని మొదటి భర్త పునర్వివాహం చేసుకోకూడదని చెప్పబడింది. అది వారి హృదయ కాఠిన్యాన్ని సూచిస్తుంది. అనగా విడాకులు అనే తీర్మానం అంతిమ తీర్మానం. నూతనముగా వివాహమైన జంట 1 ఏడాది పాటు కలిసి ఉండాలి. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు బీదల పట్ల దయ కలిగి ఉండాలని పదే పదే నొక్కి చెప్పబడింది. బీదలకు అన్యాయం చేయకూడదు. వారి బీదతనాన్ని ఆసరా చేసుకొని వారిని అణగదొక్కకూడదు. అక్కరలో ఉన్న బీదలను కనికరంతో చూడాలి. వారిని పీడించకూడదు. బీదల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేటందుకు ధనికులు చేయూతనివ్వాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడము, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకొనడము. ఇతరులతో లావాదేవీలు పెట్టుకునేటప్పుడు తమ హక్కుల కోసం ఇతరులను బాధించకూడదు. అవతలి వారి అక్కరలను కూడా గమనించాలి. ఇశ్రాయేలీయులు తమ బాకీలు వసూలు చేయటంలో
అవతలి వ్యక్తిపై ఒత్తిడి తేకూడదు, వేధించకూడదు. రూతు గ్రంథంలో ఒక ఆసక్తిజనకమైన విశేషమున్నది. ఆమె బోయజు పొలంలో ప్రవేశించింది, కింద పడిన పనలను ఏరుకున్నది. ఈ విధంగా తాను, తన అత్త అయిన నయోమి జీవనం చేశారు. రూతు బీదరాలు. బీదల కోసమై ధర్మశాస్త్ర నియమం ప్రకారం పొలం పంట సమయంలో పనివారు క్రిందపడిన పనులను వదిలెయ్యాలి. ఇప్పుడు మనం 25వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో మొదటి 3 వచనాలు. మనుష్యులకు వివాదం కలిగి న్యాయసభకు వచ్చేటప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుణ్ణి నీతిమంతుడని, దోషిని దోషి అని తీర్పు తీర్చాలి. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనపడిన ఎడల న్యాయాధిపతి వానిని పండుకొనబెట్టి వాని నేరం కొలది దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టించాలి. 40 దెబ్బలు కొట్టించాలి, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనపడతాడేమో. గమనించండి, క్రమశిక్షణ అనేది తల్లిదండ్రుల బాధ్యత. అలాగే బడిలో ఉపాధ్యాయుల బాధ్యత. సంస్థలలో ఉద్యోగుల మధ్య క్రమశిక్షణ యజమానుల బాధ్యత. క్రమశిక్షణ చర్య ఆలస్యం లేకుండా వెంటనే జరగాలి. నేరానికి తగినట్లే శిక్ష ఉండాలి. మితిమీరి శిక్షించకూడదు. క్రమశిక్షణ త్వరితంగా జరగాలి, న్యాయసమ్మతమై ఉండాలి. క్రమశిక్షణ చర్య తీసుకునే వారికి ఎంతో నిగ్రహం ఉండాలి. మితిమీరి శిక్షించకూడదు. దోషి యొక్క పరువును కూడా కొంతవరకు గుర్తించాలి. చిన్న నేరానికి పెద్ద శిక్ష విధించకూడదు. పెద్ద నేరాన్ని కొద్దిపాటి శిక్షతో విడువకూడదు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనం. నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు. ఎద్దుల చేత కళ్ళం తొక్కిస్తారు. ఎద్దు ఎంతో కష్టించి పనిచేస్తుంది. దానికి కడుపు నిండా దాణా పెట్టాలి. అది ఏమీ మెయ్యకుండా మూతికి చిక్కం వేయకూడదు. 1 కొరింథీ 9వ అధ్యాయం 9, 10 వచనాలు, 1 తిమోతి 5వ అధ్యాయం 17, 18 వచనాలు ఇదే సంగతిని వివరిస్తున్నాయి. కళ్ళం తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారిస్తున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్తున్నాడా? అవును, మన కొరకే గదా ఈ మాట రాయబడింది. ఏలయనగా దున్నేవాడు ఆశతో దున్నాలి, కళ్ళం తొక్కించేవాడు పంటలో పాలు పొందుతాను అనే ఆశతో తొక్కించాలి. బాగా పాలన చేసే పెద్దలను, విశేషముగా వాక్యమునందు ఉపదేశమందు ప్రయాసపడే వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచాలి. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వెయ్యవద్దు. ఈ మాట లేఖనమే చెప్తోంది. పనివాడు తన జీతానికి పాత్రుడు, అనగా సేవలో ఉన్న వారిని నిర్లక్ష్యం చేయకూడదు. వారి అక్కర కొలది వారికి ద్రవ్య సహాయం చెయ్యాలి. క్రైస్తవ సేవలో ఉన్నవారు సన్మానానికి పాత్రులు. దైవ సేవకుల అక్కరలను గమనించాలి. అంతేకాదు, మన పనివారి విషయం కూడా లోభులమై ఉండకూడదు. ఉదారంగా చూడాలి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5 నుండి 10వ వచనం వరకు. సహోదరులు కూడి నివసిస్తూ ఉండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుణ్ణి పెళ్లి చేసుకోకూడదు. ఆమె పెనిమిటి సహోదరులు ఆమెను పెండ్లాడి తన సోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరపాలి. ఆమె కనే జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండాలి. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలో నుండి తుడిచివేయబడకుండా ఇలా చెయ్యాలి. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహించని ఎడల వాని సహోదరుని భార్య పట్టణ ముఖద్వారానికి పెద్దల వద్దకు పోయి, నా పెనిమిటి సహోదరుడు దేవర ధర్మము చేయడము లేదు, తన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలో స్థాపించడం తనకు ఇష్టం లేదంటున్నాడు అని ఫిర్యాదు చేయాలి. అప్పుడు ఆ ఊరి పెద్దలు అతణ్ణి పిలిపించి మాట్లాడిన తరువాత అతడు ఆమెను స్వీకరించడం నాకు ఇష్టం లేదంటే, అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూస్తుండగా అతని దాపునకు పోయి అతని కాలి నుండి చెప్పు తీసి అతని ముఖం మీద ఉమ్మివేసి చెప్పాలి,
తన సహోదరుని ఇల్లు నిలుపని మనిషికి ఇలాగే చెయ్యాలి. ఈ విధంగా చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లు అని అతనికి పేరు పెట్టబడుతుంది. సోదరీ సోదరులారా, ఒక స్త్రీ యొక్క భర్త చనిపోతే ఆమె తన భర్త సోదరుణ్ణి పెండ్లాడి సంతానం కనవచ్చు. దీనినే దేవర న్యాయం అంటారు. ఈ విధంగా చనిపోయిన వాని వంశం నిలుస్తుంది. ఇశ్రాయేలు సంస్కృతిలో వంశం కొనసాగింపు చాలా ప్రాముఖ్యమైనది. ఆ స్త్రీ ఆ వంశానికి చెందని మరొకణ్ణి చేసుకుంటే ఈ వంశం అంతటితో అంతరించిపోయినట్లే. ఆదికాండం 38వ అధ్యాయంలో తామారు కథ మీకు జ్ఞాపకముంది గదా. తామారు యూదా జ్యేష్ఠ కుమారుణ్ణి పెండ్లాడింది. అతడు చనిపోయాడు. అతని తమ్ముడు తామారును పెండ్లాడడానికి ఒప్పుకోలేదు. దేవర న్యాయానికి విఘాతం కలిగింది. ప్రియ శ్రోతలారా, ఇశ్రాయేలు కుటుంబాలు, వారి వారసత్వాలు ఏ విధంగా కొనసాగుతూ ఉండేవో ఇక్కడ మనం చూడగలం. మనుష్యులు ఒకనితో ఒకడు పోట్లాడుతూ ఉండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుతున్న వాని చేతిలో నుండి విడిపించడానికి వచ్చి చేయి చాచి వాని మర్మావయవమును గాయపరిచిన ఎడల ఆమె చేతిని ఛేదించాలి. నీ కన్ను కటాక్షించకూడదు. హెచ్చుతగ్గులు గల వేరువేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చుతగ్గులు గల వేరువేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. వాగ్దత్త భూమిలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు తక్కువవి కాని న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకోవాలి. అలాగే తూములు ఖచ్చితమైనవి ఉంచుకోవాలి. అలా చేయకపోతే అన్యాయం చేసే ప్రతివాడు నీ దేవుడైన యెహోవాకు హేయుడు. మీరు ఈజిప్టులో నుండి వస్తూ ఉండగా మార్గమందు అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకముంచుకో. వారు దేవునికి భయపడక నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుక ఉన్న బలహీనులనందర్నీ హతం చేశారు. కాబట్టి వాగ్దత్త భూమిలో చుట్టుపట్ల ఉన్న సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయాలి. ఇది మరిచిపోవద్దు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో అమాలేకీయుల వృత్తాంతం చెప్పబడి ఉంది. అమాలేకీయులు అరణ్యాలలో తిరుగాడే ద్రిమ్మరులు. రెఫీదీము వద్ద అమాలేకీయులతో యుద్ధం జరిగింది. మోషే కొండపై ప్రార్థన హస్తాలు పైకి ఎత్తాడు. ఆ హస్తాలు వాలిపోకుండా అహరోను హూరులు ఎత్తిపట్టుకున్నారు. మోషే ప్రార్థన హస్తాలు పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. హస్తం వాలిపోయినప్పుడు ఓడిపోయారు. అమాలేకు జాతిని నామరూపాలు లేకుండా తుడిచివేస్తాను అన్నాడు దేవుడు. అమాలేకు మన శరీర స్వభావానికి సంకేతం. ఇది ఆదాము నుండి మనము వారసత్వంగా పొందిన స్వభావం. ఈ పాత స్వభావాన్ని అనగా ప్రాచీన పురుషుణ్ణి తుదముట్టించాలని దేవుడు కోరుతున్నాడు. శరీర స్వభావంతో పరలోకానికి ఎవ్వరూ వెళ్ళలేరు. ఈ పాత స్వభావం దేవునికి లోబడదు. దీనిని గురించిన వివరం రోమాపత్రికలో వింటాము. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఈ స్వభావం పూర్తిగా మనల్ని విడిచిపోదు. అయితే నిర్గమకాండం 17వ అధ్యాయం 16వ వచనంలో దేవుడన్నాడు, నాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధం తప్పదు. ఈ శరీర స్వభావాన్ని వదిలించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఒక పట్టాన వదలదు. నీవు సన్యాసివైపోయినా అది వదలదు. ఎంత భక్తి వ్యాయామం చేసినా అది పోనే పోదు. అయితే ఇది జీవితాంతం వరకు పోరాటమే. ఈ పోరాటం అనగా ఆత్మకు శరీరానికి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అందులో ఆత్మకి జయం కలగాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షిస్తాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి గనుక మీరేవి చెయ్యాలని నిశ్చయిస్తారో వాటిని చెయ్యలేరు. దీనిలో విజయ రహస్యం ఉన్నది. ఆత్మకు లోబడాలి. దేవుని ఆత్మ మాత్రమే మనలో ఆత్మ ఫలాలను ఉత్పత్తి చేయగలడు. అమాలేకీయుల పేరు తుడిచివెయ్యాలంటున్నాడు దేవుడు. ఒకానొక రోజున
ఈ శరీర స్వభావం పూర్తిగా సమసిపోతుంది. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.